పొలిటికల్ లీవ్ అయితేనే పొలిటికల్ లీవ్లో ఉన్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న. సార్ ఇక్కడ మాజీ మంత్రి కాకాని అసలు ఎక్కడున్నాడు? నోటీసులు ఇస్తున్నా ఆయన దొరకట్లేదట. మరొక వైపు మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట. ఒక పక్క కేసులు, ఒక పక్క ఊరట్లు, మరొక బెయిల్ ప్రయత్నాలు, కొన్ని హాస్పిటల్లో. అసలు ఏంటి వైఎస్ఆర్సీపీ నేతల పరిస్థితి? కేసులు కొనసాగుతున్నాయి కదా, అవి నడుస్తున్నాయి అందరి మీద. పేరుని అనేది అందరి సగం మంది బెయిల్ మీద, సగం మంది జైళ్ళల్లో, సగం మంది ఇదిగో ఎస్కేప్లో అలా ఉన్నారు. కొంతమంది విదేశాలకు వెళ్ళారని కథలు వస్తుంటాయి. ఇలాంటి వాళ్ళు శక్తి కొద్దీ దాని మీద కొత్త కొత్త ట్విస్టులు మలుపులు ఇస్తుంటారు. ఇది జరుగుతుంది నిజమే. కానీ మిథున్ రెడ్డికి వచ్చింది కూడా ఒక ఊరట. మద్యం కుంభకోణంలో ఊరట కోసం కోర్టుకు వెళ్ళడమే చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు, పెడతారు అన్నది అంతకంతకు బలంగా వ్యాపించింది. దాన్ని మిథున్ రెడ్డి కూడా కోర్టుకు వెళ్ళారంటే మీరు దానికి సిద్ధమవుతున్నారని అర్థం. సో కోర్టు ఏమందంటే మేము చెప్పే వరకు అరెస్ట్ చేయొద్దు అంది, కానీ అంతకుమించి వాళ్ళు ఏం చెప్పలేదు. తాత్కాలిక ఊరట అంతవరకు అయితే ఆయనకు లభించింది. ఇంకొక ఆయన కసిరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన మీద ప్రధానంగా ఈ మద్యం మీద నడుస్తూ ఉంది. అది ఎప్పటికి వస్తుందో తెలియదు. చాలా పెద్ద చేతులు మారిన మొత్తం అనేది ఉంది ఆ విషయంలో. ఈ ఊరట చివరి వరకు ఉంటుందో లేదో మనం చెప్పలేము. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఆయన నాకేం భయం లేదు, నేను వస్తాను అది ఇది అన్నారు. కానీ మళ్ళీ ఏదో కొత్త తేదీ ఇచ్చారు, 9వ తారీఖు ఎప్పుడు. ఎక్కడికి మాయమైపోతున్నారు సార్ వీళ్ళు? పోలీసులు పట్టుకోలేరా వీళ్ళని? మాయం అనడానికి ఇంకా తదుపరి దశలో మాయం అనుకోవాలి. నోటీసులకు అందుబాటులో లేకుండా పోతున్నారు, ఇళ్లకు అతికించి వస్తున్నారు. ఇంకొక దశ తర్వాత పోలీసులు ఏంటంటే మీరు ఏమైనా అబ్స్కాండింగ్ పరారీలో ఉన్నారు కాబట్టి ప్రత్యేకమైన ఉత్తర్వు తెస్తారు కోర్టులో. అంటే బలవంతంగా అయినా కానీ అరెస్ట్ చేయడానికి అవకాశం తెచ్చుకుంటారు. అక్కడ దాకా రాణిస్తారా లేదా తెలీదు. ఈ కోవలోనే ఆమె డాక్టర్ ప్రభావతి, గుంటూరు జనరల్ హాస్పిటల్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన పరిశీలించి ఏమీ లేదని చెప్పడం తప్పుదో పట్టించారన్నది ఆయన ఆరోపణ. ఆమెకు కూడా రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. రక్షణ కల్పించింది, ఇంక పర్వాలేదు అనుకుంటే వాళ్ళు కండిషన్ పెట్టారు. ఏదో రక్షణ కల్పించామని మీరు అటు ఇటు పోతే కుదరదు, పోలీసులు పిలిచినప్పుడు మీరు విచారణకు తప్పక హాజరు. ఆమెమో డాక్టర్ బేసిక్గా సర్వీసు. ఆమె వెళ్తున్నారు ఈరోజు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అని రాజుగారు ఇప్పటికే మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. సో ఇదొక కేసుల పర్వం, ఇది ఒకటి కొనసాగుతూ ఉంది. ఇందులో ఇంకేమీ మినహాయింపులు లేవు. అలాగే కడపలో ఇదివరకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సోదరుడు అంజద్, ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు వేరే మరొక కేసులో. సో అన్నిటినీ తీసే ప్రయత్నం అది కూడా జరుగుతుంది. కానీ అది చాలట్లా ఇందాక నేను చెప్పిన సోషల్ వీళ్ళకు ఇదంతా చాలా వేగంగా జరగాలని కోరుతున్నారు. సార్ ఏంటి పాస్ట్ అజీబ్ అరెస్ట్?